హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్. ఈరోజు డేట్ వచ్చేసి 24th ట్యూస్డే. ఫ్లవరు బ్లూమింగ్ అయినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల తీసుకోలేకపోయాను. ఇప్పుడు బయటికి వెళ్ళింటండి, అందుకే ఫ్లవర్ బ్లూమింగ్ అయినాయి తీయలేకపోయాను. ఇలా కాయలు కూడా ఒకవానికి వచ్చేసాయి. నిన్ననే అమ్మాను కూడాను. ఇలా పచ్చి కూడా ఉన్నాయి, ఇంకా 1 వీక్ అలా టైం పడుతుంది. బడ్స్ అంటే హెవీ, అంటే చాలా హెవీగా వచ్చాయండి. చూడండి, చాలా బాగున్నాయి. సైజులు కూడా చాలా బాగా వచ్చాయి. బ్లూమింగ్ అయినప్పుడు తీద్దాం అనుకున్నాను వీడియోను, బట్ కుదరలేదండి. ఇలా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ప్రతి స్టెమ్కి 2 నుంచి 3 ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ నా ఒకటే బాధ్యత, సైజులు తెప్పించుకోవాలి కూడాను. వస్తాయి కూడాను, అందులో ఇబ్బంది ఏం లేదు. చూడండి, తోటంతా ఇలానే ఉంది. తోట మొత్తం ఇలానే ఉంటుందండి. ఇది వచ్చేసి తైవాన్ నాటు పింక్ అండి. ఆ కింద వచ్చేసి హైబ్రిడ్ పింక్, అది తైవాన్. అది చూపిస్తాను. చాలా బాగా వచ్చాయండి. నెక్స్ట్ మంత్ కొద్దిగా ఒకేసారి తెగుతాయండి ఇవన్నీ. ఇది ఇలా మాగిన కాయలు కూడా ఉన్నాయి, ఇలా ఇవి ఉన్నాయి. నిన్న 3 days కంటిన్యూస్గా ఫ్లవర్ బ్లూమింగ్ అయిందండి. చాలా బాగా, అంటే చాలా బాగా వచ్చాయి. తోటంతా ఇలా, తోట మొత్తం ఇలానే ఉందండి. ఇక్కడ ఈ ఎండ్ వరకు తైవాన్ నాటు పింక్ అండి. ఇది ఎండ్ ఇదంతా. ఇక్కడ వచ్చేసి హైబ్రిడ్ పింక్ అండి. హైబ్రిడ్ పింక్ చాలా ఎక్కువ వచ్చింది ఇక్కడ. ఈ రావడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. సైజులు చాలానే బాగున్నాయండి. ఇది కాయ రెడీ అయిపోయింది, మిస్ అయిపోయింది నిన్న పీకే దాంట్లో. సైజు కూడా చాలా బాగుంది. తోటంతా ఇలానే ఉందండి. ఇప్పటి నుంచి సైజులు రావడానికి ట్రై చేయాలి నేను. చాలా బాగా వచ్చాయండి. ఇంకోటండి, నెక్స్ట్ మంత్ అందరికీ ఒకేసారి కటింగ్ వస్తుంది. అప్పుడు రేటు పెరగచ్చు, డౌన్ కావచ్చు. కొత్తగా పెట్టిన రైతులు, 1 year 2 years రైతులు ఫ్రూట్స్ ఎక్కడ అమ్ముకోవాలో తెలియక కాస్ట్ ఎంతన్నా కానీ అని చెప్పేసి మధ్యలో బ్రోకర్ అనే వ్యక్తికి ఇచ్చేస్తున్నారు. అలా చేయకండి, దయచేసి అలా చేయకండి. మీరు లోకల్లో ఎంత అమ్ముకోగలరో అమ్ముకోండి ఫ్రూటు. తర్వాత నేను అమ్మలేను అన్నప్పుడు నా నెంబర్ ఇచ్చానండి, నాకు పంపించండి. నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఎందుకంటే మధ్యలో ఉన్న బ్రోకర్ అనే వ్యక్తి వల్ల డ్రాగన్ ఫ్రూట్ కాస్ట్ కూడా తగ్గిపోతుందండి. అలా చేయకండి దయచేసి. నెక్స్ట్ మంత్ చాలామందికి ఒకేసారి వచ్చేస్తుంది, ఇప్పుడు డౌట్ లేదు. అమ్ముకోండి, లోకల్లో ఎంత అమ్ముకుంటారు అమ్మండి. అమ్మలేన సిచ్యువేషన్కి నాకు కాల్ చేయండి, నాకు పంపించండి, నేను తీసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. బ్రోకర్ అనే వ్యక్తిని మాత్రం అనేయకండి, ఐ రిక్వెస్ట్. మీరే అమ్ముకోండి, అర్థమైందా?
డ్రాగన్ ఫ్రూట్ అమ్మలేను అనే భయం మాత్రం పెట్టుకోకండి. ఐ రిక్వెస్ట్, ఇంకోసారి చెప్తున్నాను, డ్రాగన్ ఫ్రూట్ పండించి ఎలా అమ్మేది అనే సమస్య పెట్టుకోమాకండి. ఒకటే చెప్తున్నా. ఇది వచ్చేసి తైవాన్ హైబ్రిడ్ అండి, మరి ఎక్కువ వచ్చేసిందండి. ఫ్లవరు బ్లూమింగ్ అయినప్పుడు తీయాల్సిందండి, మిస్ అయిపోయినాను. ఇది మరి రెడీగా ఉంది బ్లూమింగ్ అవ్వడానికి. ఇది ఒక 8 days పడుతుంది. తోటంతా ఇలానే ఉంటుందండి. గ్రోత్ మాత్రం చెప్పనక్కర్లేదండి, చాలా బాగా వచ్చింది. హెవీ స్టెమ్స్ ఉన్నాయి. హెవీ స్టెమ్స్ వల్ల కూడా ఫ్రూట్స్ చాలా ఎక్కువ వచ్చాయండి. తోటంతా ఇలానే ఉంటుందండి. కొత్తగా పెట్టాలనుకునే రైతులకి ఒకటే చెప్తున్నానండి, దయచేసి రైతుల చేతిలోనే మోసపోకండి. రైతుల చేతిలో మీరు మోసపోకండి. మోసం చేసేది ఎవరో కాదు, రైతులే మోసం చేస్తున్నారు. డబ్బులకు కకృతి పడి వాళ్ళకు తెలియక మిడిమిడి జ్ఞానంతో అది చేసుకోపోండి, ఇది చేసుకోపోండి, ఒకేసారికి 20 టన్నులు వస్తాయి, 10 రోజులకు ఒక కోత దిగుతుంది, తెగినప్పుడల్లా 20 టన్నులు దిగుతాయి అనే రైతులు చాలామంది చెప్తారండి. దయచేసి కొత్తగా పెట్టుకోవాలనుకునే రైతులకి కొంచెం తెలుసుకొని పెట్టండి. ఎంత వచ్చినా కూడా బాగా తట్టుకుంటుంది. ఏ చేసినా కూడా ఏ మొక్కలు తీసుకోండి, అవి తప్ప ఏవిగా తీసుకోమకండి అనే వాళ్ళతో కొంచెం జాగ్రత్త. ఇది ఒకటి చెప్తున్నా నేను. వాళ్ళు పెట్టాలనుకున్నా కూడా చాలాసార్లు చెప్పాను, పెంచిన మొక్కలని మాత్రమే పెట్టుకోండి. పెంచిన మొక్కలు మాత్రమే పెట్టుకోండి. మొక్కలు కట్ చేసి ఇస్తాము, పోయి మీరు పెంచుకోండి, 20 రూపాయలు తగ్గిస్తాము అనే మాటల్లోకి రాకండి. మీరు అందులో కూడా చాలా నష్టపోతారు. అదే చెప్తున్నా మీకు, వినండి దయచేసి. నేను ఎప్పుడు ఒక రైతుని మేలు కోరుకునే రైతుగానే చెప్తాను. అర్థం చేసుకుంటే బాగుపడతారు, లేదంటే ఊబిలో పడిపోతారు. ఐ డోంట్ కేర్. ఓకేనండి. క్రాప్ చాలా బాగా వచ్చిందండి. అంటే ఈ స్టెమ్స్ హెవీగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ఇంకా డిసెంబర్ వరకు ఉంది కదా. ఈ తోటంతా మొత్తం కటింగ్ అంతా ఒకే కటింగ్ వెళ్ళిపోతుందండి తోటంతా. ఐ డోంట్ టెల్లింగ్ అబౌట్ ఎనీ ఇన్ టన్స్. ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. తోటంతా ఇలానే ఫ్లవరింగ్ బ్లూమింగ్ అయ్యి ఇలా వాడిపోయింది, ఇలానే ఉంది తోటంతాను. ఓకేనండి. మరి దీనికి ఫ్లవర్ బ్లూమింగ్ అయ్యి వాడిపోయిన దానికి సైజులు ఎలా పెంచుకోవాలో అనే విషయం తర్వాత చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ.